కార్లు, బైక్లకు ఇన్సూరెన్స్ ఉంటే అన్ని రకాల ప్రమాదాలకు క్లెయిమ్ రాదు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తో పాటు ఫుల్ ఇన్సూరెన్స్ కు కూడా ఈ రూల్స్ వర్తిస్తాయి. ఎలాంటి ప్రమాదాలకు క్లెయిమ్ రాదు, ఇన్సూరెన్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. డ్రంక్ అండ్ డ్రైవ్, మందు తాగి వాహనం నడపడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. ప్రమాదానికి కారణం మందు తాగి నడపడమే అని ఇన్సూరెన్స్ కంపెనీ ఎంక్వైరీలో తెలిస్తే క్లెయిమ్ రిజెక్ట్ చేసే హక్కు వాటికి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా లైసెన్స్ గడువు ముగిసిన తరువాత వాహనం నడిపినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా సంస్థ నష్టాన్ని కవర్ చేయదు. మైనర్ రైడింగ్ వల్ల ప్రమాదం జరిగినా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. మెకానికల్ లోపాలు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంజిన్ లోపాలు లేదా నిర్వహణ నష్టాలను కవర్ చేయవు. వెహికల్ ను రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయించకపోవడం వల్ల ఇంజిన్ ఫెయిల్యూర్ లేదా అరిగిపోయిన బ్రేక్ ప్యాడ్లతో డ్రైవ్ చేసినా వాటి రిపేర్ల కోసం క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. చట్టవిరుద్ధమైన పనులు, మీ వాహనం ఏదైనా చట్టవిరుద్ధమైన పనిలో పాల్గొన్నా లేదా రోడ్ పై స్పీడ్ రేసింగ్ లో పాల్గొన్నా అలాంటి సందర్భాల్లో జరిగే ప్రమాదాలకు ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ ఇవ్వవు. ప్రకృతి వైపరీత్యాలు, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటే వరదలు, భూకంపాలు, తుపానుల వల్ల జరిగే నష్టాలు కవర్ అవుతాయి. కానీ వరద నీటిలో వాహనం ఆగిపోయినప్పుడు పదే పదే స్టార్ట్ చేయడం వల్ల ఇంజిన్ సీజ్ అయితే మాత్రం క్లెయిమ్ రాదు. దీనికి ఖచ్చితంగా ఇంజిన్ ప్రొటెక్ట్ యాడ్ ఇన్ ఉండాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటే ప్రకృతి వైపరీత్యాల కవరేజ్ ఏమాత్రం వర్తించదు. యుద్ధం, అణ్వాయుధాలు, దేశాల మధ్య యుద్ధం, దేశంలో అంతర్యుద్ధం, అల్లర్లు లేదా సైనిక తిరుగుబాటు వల్ల వాహనానికి నష్టం జరిగితే బీమా కవరేజ్ వర్తించదు. ఇలాంటి సందర్భాల్లో క్లెయిమ్ ను పూర్తిగా రిజెక్ట్ చేస్తాయి. ఇవి ఏ ఇన్సూరెన్స్ పాలసీలోనూ కవర్ కావు.